నెక్స్ట్ మరొకటి ఏమిటంటే ఇడ్లీ కోసం సపరేట్గా రవ్వ కొనుక్కొస్తున్నారు. అయితే నేచర్లో ఎక్కడ ఇడ్లీ రవ్వ అని ఒకటి లేదు. మన వాళ్ళు ఎవరో ఇడ్లీ రవ్వ అన్నారు, ఇంక మొదలెట్టి ఇంకా బాబు ఇడ్లీ అమ్మ ఇవాళ ఇడ్లీ అయ్యవా అంటే కూడా వెంటనే చెప్పేస్తాం మనం. ఏమనంటే నాన్న రవ్వ లేదురా చూద్దాం అని. ఇడ్లీ రవ్వ అంటూ ఎక్కడ ప్రపంచంలో ఏం లేదండి. మనం ఏ రవ్వ వేస్తే అదే ఇడ్లీ. ఉదాహరణకు మీరు సజ్జ రవ్వ వేయండి, జొన్న రవ్వ వేయండి, కొర్ర రవ్వ వేయండి, అరిగెల రవ్వ వేయండి, ఒరిగెల రవ్వ వేయండి, ఊదల రవ్వ వేయండి, అండుకొర్రల రవ్వ వేయండి, ఇవన్నీ లేవు. శుభ్రంగా ముడి బియ్యం కాసిని మిక్సీలో వేసి ఇలా అనండి, బరకగా రవ్వ వచ్చేస్తుంది, నానబెట్టేయండి. మీరు ఏ రవ్వ వేస్తే అది ఇడ్లీ రవ్వ. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు పొరపాటు పడరు. ఇడ్లీ అంటే తెల్లగా ఉంటుంది. ఇడ్లీ తెల్లగా ఎందుకు ఉంటుంది? రాగి రవ్వతో చేస్తే అది నల్లగా ఉంటుంది, జొన్న రవ్వతో చేస్తే అది పచ్చగా ఉంటుంది, సజ్జ రవ్వతో చేస్తే ఆ సజ్జ రంగులో ఉంటుంది. ఇడ్లీ అనేక రంగుల్లో చేసుకోవడానికి నేచర్ అవకాశం ఇస్తే మనం ఎందుకు తెల్లగా గోడ గుట్టిన సున్నంలాగా మనం తినాలి? దృష్టిలో పెట్టుకోండి.